శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 6వ అధ్యాయం. శ్రీ మహావిష్ణువుపై కోపగించిన లక్ష్మీదేవి భూలోకమునకు పోవుట. భృగు మహాముని భూలోకమున గంగా నది తీరమున చేరి అచ్చట మహర్షులు యజ్ఞము చేయుచోటకి వెళ్ళెను. వారికి తన పరీక్షానుభవములు తెలిపెను. త్రిమూర్తులలో సాత్విక గుణ ప్రధానుడు శ్రీ మహావిష్ణువు మాత్రమేనని వారికి చెప్పి యజ్ఞఫలమును శ్రీమన్నారాయణునికి దారపోయవల్లని సలహా ఇచ్చెను. మునులందరూ సంతసించిరి. అక్కడ వైకుంఠంలో విషయాలెలా ఉన్నాయంటే, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలముపై భృగువు తన్నాడు గదా, అందువల్ల శ్రీమన్నారాయణుని హృదయమే నివాసంగా గల లక్ష్మీదేవికి ఎక్కడలేని కోపము వచ్చినది. వచ్చుట ఏమి హెచ్చినది. హెచ్చిన కోపముతో నిట్లనింది. ఎన్నడూనూ కోపించని లక్ష్మీదేవి కోపించి శ్రీమన్నారాయణునితో అన్నది కదా, నాథా, నా హృదయబంధు, ఏమిటి భృగువు కనింత పొగరు? సర్వలోకములకు కర్తలు శాసనాధికారులు అయిన మిమ్ములను తన్నినందులకు నాకు చాలా విచారముగానున్నది. అందునను మీ హృదయముపై తన్నుట వలన నేను చెప్పరాని బాధ పొందవలసి వచ్చినది. నాథా, ఆ భృగువు గర్వాంధుడయి మీ హృదయమును పై తన్నగా ఆ దుష్టుణ్ణి మీరు దండించవలసినది కదా, దండించలేదు సరికదా, పైగా అతని పాదములను ఒత్తితిరి. అది ఉత్తమ కార్యమా? నాకది ఎంతటి అవమానంను కలిగించినది. ఆ యదముడైన మునిని నేను సర్వనాశనమొనర్చ గోరుచున్నాను అనెను. శ్రీ మహావిష్ణువు, నా హృదయేశ్వరి లక్ష్మి, నీవు భక్తులకు నాకు మధ్య గల సంబంధము లెరుంగక ఇట్లు కోపము తెచ్చుకొంటివి. నా యొక్క భక్తుల మనోభావములను అర్థము చేసుకొనుట ఇతరులకు సఖ్యము కానిది. అది నాకు మాత్రమే అర్థమగును. భృగువనైనా ఎవరనుకున్నావు? అతడు మహాజ్ఞాని. జ్ఞానియగు భక్తుడు నన్ను అవమానించునా? అతడి నాడు మహోత్కృష్ట కార్యాన్ని నిర్వర్తించుటకు మాత్రమే వచ్చాడు. ఆ కార్యము నెరవేరుటకు నన్ను తన్నినాడు. కానీ మరొకటి కాదు. అతని భావమన్న కపిల గోవు వెన్న. అదియుగాక భక్తులు మనకు బిడ్డలు వంటి వారు. బిడ్డలు చేయు పనులకు తల్లిదండ్రులు కోపము తెచ్చుకొని వారిని తెలిసి కొనక దండించుట తగునా? కనుక ఓ ప్రాణేశ్వరి లక్ష్మి, నీవు శాంతమును పొందవలసి ఉన్నది అని అన్నాడు. మెల్లమెల్లగా చల్లగా నీతులు గరపాడు లక్ష్మికి. కానీ లక్ష్మీదేవి కోపమును ఆయన ఉపశమించలేకపోయాడు. లక్ష్మీదేవి ఒడలు మండిపోయినవి. ఆవేశమే తానై ఇట్లన్నది. ప్రాణప్రియ, నాథ, భృగువు చేసినది మీకిష్టము కావచ్చును, నాకు కాదు. నా నివాసమగు మీ హృదయంను తన్ని నన్ను బాధ పెట్టించిన ఉసురు ఊరకనే పోదు. అతడు అనుభవించియే తీరవలను. దుర్మార్గుణ్ణి శిక్షించియే తీరవలను. లేనిచో మరింత విజృంభించును. పగ తీర్చుకొనక నేనొక క్షణమేనీ విశ్రమించలేను. ఆ భృగువును సమర్థించిన కారణముగా నేటితో మీకును నాకు గల సాన్నిహిత్యము బెడసికొట్టినది. ఆ బ్రాహ్మణాదముడు మన ఇద్దరును ఈ విధముగా వేరు చేసిన వాడయ్యను అని అంచుకొనలేని కోపంతో బ్రాహ్మణులు
భూలోకమున దరిద్రావస్థల ననుభవించెదరుగాక. దారిద్ర్యమును అనుభవించుచు తమకు గల ఉన్నత విద్యలను అమ్ముకొనుచు దుర్భర జీవితములను గడుపుదురుగాక అని శపించవైచెను. లక్ష్మీదేవి తన భవిష్యత్తును గూర్చి ఆలోచింపసాగినది. కట్టుకున్న భర్తయే కాక తనను హృదయంలో భద్రముగా దాచుకున్న భర్త అగు శ్రీ మహావిష్ణువుతో స్పర్ధ ఏర్పడింది కదా. అయినప్పటికింకా తానేమి చేయవలసి ఉన్నది? అవమాన దగ్ధ హృదయంతో భర్త వద్ద నుండుట కన్నా ఎక్కడో ముక్కు మూసుకొని ఒకచోట తపస్సు చేసుకొనడం మంచిదని లక్ష్మీదేవి యోచించినది. నేను మణి వైకుంఠమును వదిలి వెడలిపోతున్నాను అన్నది లక్ష్మి. మనసు మార్చుకొనుమని నారాయణుడు బ్రతిమాలాడు. ఎంత బ్రతిమాలినా లాభం శూన్యమైనది. పట్టుదల వీడలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి బయలుదేరింది భూలోకానికి. పర్వతములు, కొండలు, కోనలు, గట్లు, పుట్టలు, మొక్కలు, నదులు, నదాలు, సముద్రాలు, జలపాతాలు దాటుకుంటూ ప్రయాణం సాగించినది. ఎంత అందమైనది ప్రకృతి! పచ్చదనాల శోభలు, ప్రకృతి రమణీయ సంపద మొన్నగు వానితో తలతూగుచున్నది. హరిత నీలభరిత ధూమ్రవర్ణ కాంతివంతమై ఉన్నది. లక్ష్మీదేవి భూలోకమున తన ప్రయాణం సాగించి గంగతో సమానమైన పుణ్యనది అయిన గోదావరి నదీ తీరమును చేరింది. గోదావరి అందము గోదావరిదే, దాని గమనములోని సొగసుదనము దానిదే. పురాణ ప్రసిద్ధ గోదావరి నదిని లక్ష్మీదేవి చేరినది. గోదావరి తీర స్థలమున కొల్లాపురము వద్ద ఒక చక్కని పర్ణశాలను చేసుకొని అచ్చట లక్ష్మీదేవి తపస్సు ప్రారంభించినది. దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోపీజనప్రియ గోవింద, గోవర్ధనోతార గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 6వ అధ్యాయం సంపూర్ణం.